వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది, అసలు బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు ఇద్దరు గురించే చూపించారు. ఆ ఇద్దరు ఏంటంటే యావరు, ప్రశాంత్. వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఆ మనం చూసినంతసేపు ఒక సినిమాకి వెళ్తే మనకు కొంత ఎంటర్టైన్మెంట్ లేదా ఆ, ఒక రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఉంటది కదా. అంటే సినిమా కిందప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఇద్దరికి సంబంధించి చూపించినప్పుడు ఒకరు మంచి కామెడీ, మరొకరు ఎమోషనల్. అంటే మనం చూస్తున్న సేపు మనం కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఉండింది. అసలు ఫస్ట్ ఈరోజు ఎంట్రీలో మన యావర్ వస్తాడు. యావర్ వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం కూడా, అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి ఇప్పటి వరకు గేమ్స్ ఆడినవి, ఆ రకరకాల ప్రాపర్టీ మొత్తం కూడా అక్కడ ఉంటది. ప్రతిదాన్ని కూడా బాగా పరీక్షిస్తాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడి నుండి మన ఫొటోస్ ఫ్రేమ్ చేసి పెట్టుకున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఫోటోని అబ్జర్వ్ చేసి అసలు ఆ ఫొటోస్ కి ఇంకా మనోడి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి, బాగా ఎమోషన్ అయిపోతాడు. తర్వాత తన బిగ్ బాస్ జర్నీలో ఉన్నటువంటి ఆల్బమ్ మెమరీస్ ఏవైతే ఉంటే పెద్ద ఆల్బమ్ ఫొటోస్ దాంట్లో కూడా చూసిన తర్వాత యావారిని యాక్టివిటీ రూమ్ పిలుస్తాడు బిగ్ బాస్. ఇదంతా బాగుంది. యాక్టివిటీ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇక యావర్ గురించి బిగ్ బాస్ కొన్ని విషయాలు అయితే చెప్తాడు. ఏంటంటే జనరల్ గా యావర్ జర్నీ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత తన గురించి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, ఈ బిగ్ బాస్ హౌస్ లోకి చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు కదా, మనకు తెలుసు. అయితే ఇక్కడ యావర్కి ఏంటంటే మన తెలుగు లాంగ్వేజ్ రాదు, కానీ ప్రజల మనసును గెలుచుకున్నాడు. అదేంటంటే భాష రాకపోయినప్పుడు కూడా తను గెలవాలనే ఒక పట్టుదల ఏదైతే ఉందో అది తనను ఇంకా ఈ స్థాయికి వరకు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. భాష రాకపోయినా 100% తను నిలిచాడు. ఇష్టపడిన దానికోసం ఎంత కష్టాన్నైనా ఎవరు పడతాడు అనడంలో మనం ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్లు చూసాం కాబట్టి మనకు 100% ఆ విషయం అయితే తెలుస్తుంది. ఏ విషయాన్నైనా సరే చాలా గట్టిగా భరిస్తాడు. కోపం వచ్చేస్తే అరుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఒకసారి స్పై బ్యాచ్ లోకి వెళ్ళిపోయాడు, అంటే శివాజీ, ప్రశాంత్, యావర్ వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ అయిన తర్వాత శివాజీ అన్న ఇక్కడ వీళ్ళిద్దరిని మోల్డ్ చేసినటువంటి విధానం, అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో, అంటే శివాజీ అన్న గేమ్ ని ఎలా ఆడాలి, అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలి, అసలు జనరల్ గా అక్కడ ఉండాలనే కాదు కానీ బయట కూడా ఎలా ఉండాలో అది 100% ప్రశాంత్ కావచ్చు, యావర్ కావచ్చు 100% ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళని రాటు తేల్చేసాడనమాట. అంటే గురువును మించిన శిష్యులు అయ్యే విధంగా కూడా తయారు చేశాడనో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆ తన యొక్క ఎంట్రీకి సంబంధించి బిగ్ బాస్ చెప్పిన దానికి మంచి, నిజంగా మనం యావర్ ఆట చూస్తే లాంగ్వేజ్ రాకపోవడం ఒకటి, ఆ తర్వాత 6వ వారం కెప్టెన్ అవ్వడం ఒకటి, తను కోపాన్ని స్టార్టింగ్ లో తనకు ఉన్నటువంటి కోపాన్ని కూడా శివాజీ అన్న కంట్రోల్ చేసినటువంటి విధానం, మధ్యలో 2 సార్లు చాలా రోజుల తర్వాత మనకు 14 వీక్ లో బాగా చేశాడు, కొద్దిగా ఎమోషనల్ అయిపోయాడు. ఇక ఫ్రెండ్షిప్ కోసం ఎవరు చేసేటువంటి విధానం, అంటే అటు ప్రశాంత్ కావచ్చు, లేదా శివాజీ అన్న కోసం కావచ్చు, లేదా ఆటలో రిమైనింగ్ పర్సన్స్ కోసం, అంటే అక్కడ ఒక ఫ్రెండ్ గా ట్రీట్ చేసినప్పుడు వాళ్ళతో తన బిహేవియర్, అంటే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసే విషయంలో కావచ్చు. అలాగే తనకి ఎవిక్షన్ పాస్ వచ్చింది. ఎవిక్షన్ పాస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ ఎవిక్షన్ పాస్ ఆ గేమ్ టాస్క్లు ఆడినప్పుడు 4 టాస్కులు పెడితే 2 టాస్కుల్లో పౌలు ఆడతాడు. అది కానీ అతనికి తెలియదు పౌలు ఆడుతున్నాం అనేసి. కానీ 100% బిగ్ బాస్ వేసి చూపించిన తర్వాత ఆ ఎవిక్షన్ పాస్ నాకు పొద్దున్న రిటర్న్ చేసినప్పుడు ఏంటంటే, ఏదైనా సరే మనం నిజాయితీగానే సంపాదించుకోవాలి నేను తనలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా నిజంగా ఆ ఎపిసోడ్ లో మనకు చూస్తే బయటపడిపోతుంది. అదే విషయం కూడా ఇక్కడ బిగ్ బాస్ కూడా యావర్ గురించి చెప్పిన దాంట్లో ఉంటుంది. ఇక మొత్తానికి మనం చూసినట్లయితే 100% ఇక్కడ యావర్ మన తెలుగు అబ్బాయి అనే విధంగా కూడా ఎంతో మంది ప్రేక్షకులను అయితే సొంతం చేసుకున్నాడు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత తన ఏవి చూసిన తర్వాత అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నిజంగా మీరు ఈ ఒక ఓన్లీ కేవలం ఏవి ఎపిసోడ్ మాత్రమే చూడండి, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే తన బిగ్ బాస్ లో తన లైఫ్ జర్నీ కనుక చూస్తే 100% మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, అంత బాగా ఉంటుంది. ఆ తర్వాత యావర్ చేసినటువంటి విధానం, యావర్ బిగ్ బాస్ చెప్పినటువంటి మాటలు కనుక చూస్తే నిజంగా
హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది. ఏం చెప్తాడంటే, బిగ్ బాస్ అసలు యావర్ అనేది కలకత్తా అతన, ముంబై అతన, హైదరాబాద్ అతన, ఇది ఎవరికి తెలియదు. అసలు నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత నేను హౌస్లోకి వచ్చి ఈరోజు నన్ను ప్రపంచవ్యాప్తంగా కూడా యావర్ అనే వ్యక్తిని, జీరోగా ఉన్న నన్ను హీరోలాగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మీరు నిలబెట్టిన దానికి నిజంగా హ్యాట్సాప్. నాకు అమ్మ లేదు కాబట్టి ఇక నుండి నాకు బిగ్ బాసే నాకు అమ్మ. అంటే నాకు అంటే నిజంగా యావర్ వాళ్ళ మదరు ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి, చనిపోయింది కాబట్టి, నిజంగా ఒక తల్లి బిడ్డగా ఎలాగైతే భవిష్యత్తు ఎదగాలనుకుంటుందో అటువంటి విధానాన్ని కూడా ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో 100% మనం చూస్తున్నాం. అంటే అటువంటి లైఫ్ని ఇచ్చింది అనమాట. అది చాలా ఎమోషనల్గా చెప్పినటువంటి తన విధానం చూస్తే నిజంగా హ్యాట్సాప్ చెప్పచ్చు. ఆ తర్వాత వెళ్ళిపోయి ఎమోషనల్గా అయిపోయిన తర్వాత ఫన్ను అంతే ఫుల్ లెంత్ ఎంజాయ్ చేస్తాడు మనోడైతే ఆ ఏవి చూసినప్పుడు, తన లైఫ్ జర్నీ చూసినప్పుడు. ఆ తర్వాత ప్రశాంత్ ఎంట్రీ ఇస్తాడు. ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకేంటంటే, మనకి మంచి అద్భుతమైనటువంటి మహేష్ బాబు పాటతో ఎంట్రీ ఇచ్చి తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ప్రాపర్టీనన్నీ కూడా చూస్తాడు. ఇక్కడ ఫోటో గ్యాలరీ ఏదైతే ఉంటుందో అందులో వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఆ ఫోటోని కూడా అక్కడ పెద్దది బిగ్ బాస్ మెమరీస్ ఫోటో గ్యాలరీ మెమరీస్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడ వాళ్ళ ముగ్గురు అంటే శివాజీ అన్న, యావరు, ప్రశాంత్ ఉన్నటువంటి ఫొటోస్, వాళ్ళ ఫ్రెండ్షిప్గా ఉన్న ఆ ఫొటోస్, వాళ్ళ నాన్నతో ఉన్న ఫొటోస్, అందరితో ఉన్నటువంటి ఫొటోస్ నిజంగా ఒక అద్భుతమైనటువంటి మెమరీగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే యావర్ ఫన్నీగా ఎపిసోడ్ అయితే ఉందో, ప్రశాంత్ వచ్చినప్పటి నుండి కూడా ఇది కాస్త ఎమోషనల్గా నిజంగా ఒక సెంటిమెంటల్ ఎపిసోడ్ లాగా ఉంటుంది. అంత అద్భుతంగా. సరే, యాక్టివిటీ రూమ్కి వెళ్ళిన తర్వాత యాక్టివిటీ రూమ్లో ప్రశాంత్ గురించి బిగ్ బాస్ చెప్పే మాటలు కనుక మనం చూస్తే నిజంగా హ్యాట్సాప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మట్టితో ఒక బంధం అయితే ఉంటుంది 100%. ఈ భూమి మీద పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మట్టితో అనుబంధం ఉంటుంది 100%. అంటే ఆ రైతు బిడ్డ కదా, వ్యవసాయం చేస్తాడు కాబట్టి, అటువంటి రైతు బిడ్డగా నువ్వు ఇక్కడికి వచ్చి నీ మీద ఎవరికి పెద్దగా హోప్స్ లేవు. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చాడంటే కేవలం అది నీ పట్టుదల, నువ్వు స్నేహానికి ఇచ్చేటువంటి విలువ, నువ్వు నీ మంచితనం, నువ్వు చెప్పేటువంటి మాటల్లో నీ నిజాయితీ, అలాగే నువ్వు ప్రతి దాంట్లో కూడా నీ నిజాయితీతో పాటుగా నువ్వు మాట ఇచ్చినటువంటి మాటలకు సంబంధించి నిలబడడం కావచ్చు, లేదా నీ ఆట తీరు. అంటే ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్ అయినటువంటి వ్యక్తిగా కూడా నిజంగా హ్యాట్సాప్. అసలు ఎవరు కూడా ఇతను ఎక్స్పెక్ట్ చేయరు. ఒకసారి మహా అంటే 2వ వారం 3వ వారం వెళ్ళిపోతారని అనుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా ఊహించని వారందరూ కూడా ఊహకందని విధంగా కూడా ఒక మంచి పొజిషన్కి ఈరోజు కప్పు గెలిచేటువంటి రేజుకు ఆ పొజిషన్కి వచ్చాడంటే కేవలం తనలో ఉన్నటువంటి పట్టుదల, తనకు శివాజీ అన్న యావరు చేసినటువంటి సపోర్టు, ఎక్కువగా శివాజీ అన్న తర్వాత యావరు వాళ్ళ యొక్క అంటే శివాజీ అన్న చేసినటువంటి ఒక సపోర్టు, ఎప్పుడు ఎలా ఉండాలి, గేమ్ ఎలా ఆడాలనే ఒక స్ట్రాటజీ ఏదైతే ఉన్నాడో ఆయన మన బిగ్ బాస్లో, ఆయన అప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాణక్యుడు అని ఒక బిరుదు అయితే ఆయనకు వచ్చింది. కాబట్టి నిజంగా అటువంటి ఆ విధంగా యావర్ని కావచ్చు, ప్రశాంత్ని కావచ్చు తయారు చేసినటువంటి శివాజీ అన్న నిజంగా ఆ లైఫ్ జర్నీ చూస్తే ప్రతిదీ కూడా ఎమోషనల్గానే ఉంటుంది. అంత ఎమోషనల్గా నిజంగా మనం చూసినంతసేపు మనం కూడా మన సినిమా చూస్తుంటే ఒకరికి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నిజంగా మనలో రక్తం ఉడికిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఎమోషనల్ చూస్తే నిజంగా మనలో కూడా కొంత తెలియని ఒక ఫీల్ అయితే మొదలవుతుంటుంది. అటువంటి ఫీల్ని ఇక్కడ చాలా అద్భుతంగా లైఫ్ జర్నీ చూపించడం, ఆ తర్వాత ఆ వీడియోస్ మొత్తం చూసుకున్న తర్వాత ప్రశాంత్ బిగ్ బాస్ నిజంగా నా మనసులో ఏది ఉందో అది 100% మీరైతే చెప్పేశారు. ఇక నాకు చెప్పడానికి మాటలు లేవు. నేను ఎవరో తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసి ఇంత గొప్ప నాకు ఇంత అంటే పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. ఆ మాటకు కూడా ఫీల్ అవుతాడు.
రైతు బిడ్డ అని పిలుస్తున్నటువంటి వ్యక్తిని పల్లవి ప్రశాంత్ అని మీ నోట ఈ మాట వినాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్. విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్కి అలాగే నాగార్జున గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తాను అంటే ఇక్కడ ప్రశాంత్ కూడా ఒక అంటాడు. నిజంగా ప్రశాంత్కి నేను కూడా, ఎందుకంటే ప్రశాంత్కే కప్పు రావాలని ఎందుకు అనుకుంటానంటే, మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎంత పెద్ద వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ దీనికోసం అనుకున్నారు. కానీ ప్రశాంత్ మాత్రం కేవలం నేను రైతులకు సహాయం చేస్తాను ఈ ప్రైజ్ మనీ అని చెప్పి, ఆ డబ్బుతో ఏం చేస్తామని అందరిని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చేసి, మా అమ్మకు ఇల్లు కట్టిస్తాను, మేము ఫ్లాట్ ఇట్లా చెప్పారు. కొన్ని అప్పులు ఉన్నాయి, ఇట్లా ఎవరు కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందని చెప్పారు. కానీ ప్రశాంత్ మాత్రం నాకు వచ్చిన ప్రైజ్ మనీతో నేను రైతులకి సహాయం చేస్తాను, వాళ్ళని ఆదుకుంటానని చెప్పినటువంటి తన తీరు నిజంగా హ్యాట్సాప్ అని చెప్పుకోవచ్చు. తర్వాత తన లైఫ్ జర్నీ చూసినంతసేపు ఏడుస్తూనే ఉంటాడు. ప్రతికా ఎపిసోడ్లో కొంత చిన్న స్మైల్ ఇస్తున్నప్పుడు కూడా తన జర్నీ మొత్తం కూడా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే మంచి చెడులను తెలిసే విధంగా కూడా తెలుసుకొని బయటకు పంపించే విధంగా ఉంటుంది. ఆ విధంగా ప్రశాంత్ లైఫ్ జర్నీ చాలా హ్యాపీగా ఈ రోజు ఎపిసోడ్లో అయితే ఉంది. తర్వాత బయటకు వెళ్ళే శివాజీ దగ్గరికి వెళ్ళాక అన్న సూపర్ అన్న, నిజంగా చాలా మన ఫొటోస్ నాకు మనం ముగ్గురు మంచి ఫొటోస్ ఉన్నాయి. నా వీడియోలు మొత్తం కూడా ఎక్కువగా అమరాన్నే కనబడుతున్నాడు అని చెప్పడం. అసలు ఏం జరిగింది ఏమంటే అసలు ఏం జరిగిందని కూడా నేను మర్చిపోయానని ఎలా చెప్పాలో కూడా నాకు గుర్తుండట్లేదు. అంత అద్భుతంగా ఉంది నిజంగా అని చెప్పడం. ఇది నిజంగా అంత హ్యాపీ మూమెంట్ గా తను తీసుకోవడం. చూద్దాం పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అవుతాడు. ఆ తర్వాత సెకండ్ థర్డ్ ప్లేస్ లో శివాజీ అన్న ఎవరు ఇలా ఉంటారు, తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు నా యొక్క అంచనా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది మనకు ఆదివారం రోజు తెలిసిపోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి.